ఇప్పుడు ఈ పేషెంట్ వచ్చింది కదా, ఈ పేషెంట్ కి ట్రీట్మెంట్ 1 year 9 months నడిచింది, కానీ అన్ని రివర్స్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఏ గోళీలు లేకుండా ఉంటాడు. సూపర్. కానీ ఇప్పుడు వేరే దాంట్లో మనం పోతే ఏమైతుంది, జీవితాంతం గోళీలు వేసుకోవాలి. జీవితాంతం మందు తినడం బెటరా, 2 ఏళ్ళు మందు తినడం బెటరా, మీరు చెప్పండి. ట్రూ, వెరీ ట్రూ. బట్ ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి కదా, అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మనకు రిజల్ట్ ఉన్నప్పుడు అరే వా అనుకుంటాం. పేషెంట్ మన దగ్గర వచ్చి ఒకటే ప్రశ్న అడిగినరు, అది ఏంది సార్, ఇప్పుడు మీరు నాకు ఎన్ని గోళీలు ఇస్తారు? నేను అన్నా, పొద్దుగాల 1, మధ్యాహ్నం 1, పొద్దుమికి 1, 1, 1, 1. ఇప్పుడు హోమియోపతిలో సైజులు కూడా వస్తాయి, చిన్న చిన్న పిల్స్ ఉంటాయి కదా, దాని సైజులు కూడా వస్తాయి. ఈ పేషెంట్ ఆల్రెడీ పరేషాన్ ఉండే 12 గోళీలు వేసుకుంటుండే డైలీ, మార్నింగ్, మధ్యాహ్నం, నైట్. పూటకి 12 పరేషాన్ అవుతాడు కదా, ఇంకా ఎన్ని గోళీలు వేసుకో, సరే వేసుకుంటా. అట్లా మెల్లమెల్లగా ఏమైంది, మనం రివర్స్ చేయడం స్టార్ట్ చేసినాం ఒక్కొక్క కండిషన్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంది అంటే పేషెంట్ కూడా మనకు సహకరించారు. కరెక్ట్. నాకు ఫస్ట్ విజిట్ లో పేషెంట్ ఏమన్నారంటే, నాతో డయట్ అవ్వదు, నాతో ఫిజికల్ యాక్టివిటీ అవ్వదు, నాతోటి ఏమీ అవ్వదు, నా ఏది ఇష్టం ఉంటే తింటా, నేను ఎంత కావాలంటే అంత తింటా, అట్లనే తప్పియాలి అన్నారు. నేను ఒకటే అడిగిన, ఇట్లా తింటే మీకు ఇష్టం వచ్చినట్టు ఉంటే మీరు 2 ఏళ్ళు మంచిగా ఉంటారు, దాని తర్వాత వేరే వాళ్ళు మీకు చూసుకోవాలి, అది బెటరా, 2 ఏళ్ళు నా మాట వినడం బెటరా అని అడిగిన. అయితే అట్లా ఆయన థాట్స్ మారిపోయినాయి, జర హెల్దీ లివింగ్ స్టార్ట్ చేసిండ్రు, హోమియోపతి మందులు స్టార్ట్ చేసిండ్రు. దాంతో పాటు ఒక సింపుల్ హోమ్ రెమెడీ చెప్పాం మనం. అవి ఏంది అంటే, మీరేం చేయాలి, ఫస్ట్ మీరు కొంచెం జీలకర్ర తీసుకోవాలి, కొంచెం సోంపు తీసుకోండి. ఎంత అంటే ఒక 20 గ్రాముల జీలకర్ర, ఒక 20 గ్రాముల సోంపు, ఇవి 2 చిన్న గిన్నెల్లో తీసుకోండి. మళ్ళీ దీని తర్వాత మీరు ఎల్లిపాయలు ఉంటాయి కదా, అవి ఒక 3-4 తీసుకోండి, ఇది కూడా పెట్టుకోండి. ఇది మనం పోపు పెట్టడానికి. ఇప్పుడు మీరు అవిసె గింజలు తీసుకోండి, ఇది ఎంత, ఒక 100 గ్రాములు. ఇప్పుడు ఆవు నెయ్యి కొద్దిగా మాత్రలు తీసుకొని మనం ఈ సోంపు, జీలకర్ర, ఇవి ఎల్లిపాయలు తీసుకున్నాం కదా, దీన్ని మంచిగా రోస్ట్ చేయండి, బ్రౌన్ అయినప్పుడు వరకు రోస్ట్ చేయండి. రోస్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ దాంట్లో ఉన్న ఇది ఎల్లిపాయల్లో ఉన్న నీళ్లు మొత్తం పోతుంది, అప్పుడు వరకు మనం రోస్ట్ చేసుకుంటాం. దాని తర్వాత ఈ అవిసె గింజలు ఉన్నాయి కదా, దీంట్లో యాడ్ చేయండి. యాడ్ చేసి ఇది మొత్తం రోస్ట్ చేస్తుండండి. ఇప్పుడు ఇది రెడీ అవుతుంటది కదా, అప్పుడే మీరు ఏం చేయండి అంటే, మిరియాలు ఉంటాయి కదా, కొద్దిగా దంచుకొని ఒక 2 స్పూన్స్, అప్రాక్సిమేట్లీ 10 గ్రామ్స్ మీరు దాంట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మీరు రోస్ట్ చేయాలి కొద్దిసేపు. రోస్ట్ చేసిన తర్వాత మీరు ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఏం రెడీ అయిపోయింది, మనకు అవిసెల పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు డైలీ మనం ఏం చేయాలంటే, ఈ అవిసెల పొడి కొంచెం, మనం దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేయలేదు, టేస్ట్ కోసం మిరియాలు వేసుకోండి, టేస్ట్ కోసం ఉప్పు వేసుకోండి మీరు. ఇప్పుడు ఇది మీరు రొట్టెలతోటి, గట్కాతోటి మీరు కన్జ్యూమ్ చేయండి. అండ్ ఇప్పుడు డ్రై ఉంటది కదా పొడి, ఆవు నెయ్యి వేసుకొని గరం చేసుకొని, మంచి హెల్దీ ఉంటది. మనం ఆవు నెయ్యి అంటే మార్కెట్ లో ఏది పడితే అది తీసుకొని రావద్దు, మనము A2 ఆవు నెయ్యి తీసుకొని రావాలి. దీంతో మనకు బెనిఫిట్ ఉంటది. ఇప్పుడు ఎట్లా బెనిఫిట్ ఉంటది, ఇప్పుడు నరాలు డ్యామేజ్ అయినాయి కదా, షుగర్ వ్యాధి ఉంది కదా, మెడలో కూడా చేంజెస్ ఉన్నాయి, నడుములో కూడా చేంజెస్ ఉన్నాయి. బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి ఈ అవిసె గింజలు చాలా ఉపయోగపడతాయి. దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే బాడీలో డెవలప్ అవుతుంది కదా, అది తగ్గిస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఫ్రీ రాడికల్స్ ఏవి అయితే ఎక్కువ అవుతాయి అది తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి దీంట్లో, ఫైబర్ కంటెంట్ చాలా ఉంటది.